श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य दोमरोल गोत्रोद्भवस्य मेरबल श्रीनिवास नामदेस्याः बिंदु नाम्नीं सहस्रनाम्नीं समन्वय नाम्नीं सहकुटुम्बानां कमंडल गोत्रोद्भवस्यां दुर्गा नामदेस्यां हैमावती नाम्नीं रमेश नामदेस्यां राजेश नामदेस्यां सहकुटुम्बानां श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य कमंडल गोत्रोद्भवस्यां वेंकट नामदेस्यां नागमणि नाम्नीं रामो नामदेस्यां श्रीधरणी नाम्नीं सहकुटुम्ब दर्शन नामदेस्यां सहकुटुम्बानां सहबान्धवानां श्रियः कान्ताय कल्याण निधये निधयर्थिनां श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् श्री वैकुंठ विरक्ताय स्वामी पुष्करणी तटे रमया रोमानाय वेंकटेशाय मंगलम् गोविंद ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద. లేట్గా వచ్చినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే అందరూ కూడా అన్నదాన కౌంటర్స్ ఓకేనా? రైట్, థాంక్యూ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు మనవి, వస్తు రూపంలో ఇవ్వాలనుకునే భక్తులు ఎవరైనా కూడా ఇవ్వచ్చండి. నాగేష్ గారు ఏమన్నా ఉందా న్యాయం? అయ్యా అయ్యా ఒక్క నిమిషం కూడా దిగుతాం రండి. కిరణ్ దగ్గర అందరు కూర్చోండి. ఫోటోలు దిగుతారట. కూర్చోవాలి. లక్ష్మీ అప్పారా వెళ్ళిపోయిందా? వాళ్ళు దిగుతారట. వాళ్ళు వచ్చేసారు. కాదు అప్పారా వెళ్ళిపోయాడా? పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి అందరినీ కూడా ఆహ్వానించడానికి అందరూ కూడా సహకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావచ్చు. శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. పాల్వంచ పట్టణం శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరి గుట్ట మీద వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ ఏకాదశి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతుంది. అటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ తలంబ్రాలు పసుపు కొట్టి స్వామివారి యొక్క తిరుమంజన స్నపనం నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా స్వామివారికి ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలతో భాగంగా 22వ తారీఖు ప్రాతకాలం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త కాలంలో నగర శ్రీనివాసగిరి నగర సంకీర్తన కార్యక్రమం, అలాగే 23వ తారీఖు సాయంత్రం బైక్ ర్యాలీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం గురించి నలుమూలలా కూడా తెలియజేయడానికి బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. అలాగే 24వ తారీఖు స్వామివారి అంకురార్పణ, 25 స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అట్టి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భక్త సమాజ మండలి వారు అన్నదాన కార్యక్రమాన్ని, అలాగే భక్తులందరికీ కూడా ఆరోగ్యం కోసం
పైకి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి డ్రగ్ అండ్ అసోసియేషన్స్ వారు కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం విశేషమైనటువంటి స్వయంభుగా వెలిసినటువంటి సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి యొక్క ఆలయం, కాకతీయుల కాలం ఈ యొక్క ఆలయం. ఈ యొక్క స్వామివారు స్వయంభుగా ఒక గృహ లోపల వెలిశారు. ఆ స్వామివారు శేషపాన్పు కింద వెలిసినటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ స్వామివారిని దర్శించుకోగలుగుతారు. అలాగే ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే ఎవరైతే ఇక్కడికి వచ్చి వారు తొలిసారిగా వారి యొక్క పొలంలో పండినటువంటి పంటని తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళందరికీ కూడా పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయి. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.